రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిసెంబర్ 31 వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు చర్యలు చేపట్టడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. పోలీసులు ముందస్తుగా ప్రజలకు ఇచ్చిన సమాచారాన్ని ప్రజలందరూ స్వీకరిస్తూ రోడ్ల మీదికి రావడమే మానేశారు. దీంతో పెద్దపల్లి జిల్లా కేంద్రం లాక్డౌన్ తలపించే విధంగా కనబడ్డ పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 31 అనగానే ద్విచక్ర వాహనాలపై డ్రైవ్ చేస్తూ కోలాహలంగా యువత రోడ్లపైన తిరిగే పరిస్థితి గతంలో చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ప్రతి డిసెంబర్ 31న రోడ్డు ప్రమాదాలు జరగడం, యువత ప్రమాద బారిన పడటం అలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. కానీ ముందస్తుగా పోలీసులు ప్రజలకు ఇచ్చిన సమాచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి డిసెంబర్ 31 రోజున ఇంటి పట్టునే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి లాక్డౌన్ తలపించే విధంగా పెద్దపల్లి పట్టణం నిర్మానుష్యంగా మారింది. రామగుండం సిపి శ్రీనివాస్ బుధవారం రోజున ఉదయం 1 గంట సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మసీద్ చౌరస్తా, జెండా చౌరస్తాలలో పర్యటించారు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను చూసి రామగుండం సిపి శ్రీనివాస్ పెద్దపల్లి ప్రజలను అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంటి పట్టునే ఉండటం ఎన్నో రోడ్డు ప్రమాదాలను నివారించిన వారవుతారని, యువత డిసెంబర్ 31 వేడుకలను ఇంటి వద్దనే కుటుంబ సభ్యులతో చేసుకోవడం చాలా ఆనందకరమంటూ ముందస్తుగా ప్రజలకు సమాచారం అందించిన పోలీసులను అభినందిస్తూ యువతను అభినందించారు. రామగుండం కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, ప్రజలు సైతం అప్డేట్ అయ్యారంటూ పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దపల్లి రామగుండం కమిషనరేట్ పరిధిలో అన్ని సెంటర్లలో పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదంటూ రామగుండం సిపి పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రామగుండం సిపి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణ్, మల్లేష్, పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి, పిల్లలకి అందరికీ కూడా ఇంక్లూడింగ్ మై ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 31 డిసెంబర్ అయిపోయింది, 2025లోకి ఎంటర్ అయినాము. 31 డిసెంబర్ సందర్భంగా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం హోంగార్డ్ నుంచి సిపి వరకు కూడా అందరూ కూడా బందోబస్తులో ఉన్నాం. ఈరోజు వరకు ఇప్పటి వరకు అందరు సెలబ్రేషన్స్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. సో ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు, సంఘటనలు, తర్వాత యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని ఈ బందోబస్తు ఏర్పాటు చేశాము. పబ్లిక్ అందరూ చాలా కోఆపరేటివ్గా 100% మేము ఇచ్చే సూచనలు పాటించి చాలా జాగ్రత్తగా ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అన్ని వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా అందరికీ వన్స్ అగైన్ నెక్స్ట్ ఇయర్ అంతా హ్యాపీగా, ప్రశాంతంగా రామగుండం కమిషనరేట్లో ఉన్న అందరూ ఎలాంటి గొడవలు, తర్వాత క్రైమ్కి పాల్పడకుండా చాలా చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.